హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ముస్కాన్కి సర్ప్రైజ్ ఇద్దామనేసి బయలుదేరిపోయాము. ఇంకా చాలా వ్లాగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటాను. అంటే 2-3 డేస్ వ్లాగ్స్ పెట్టేసి ఇది మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. ఈ డే వచ్చేసి థర్స్డే వ్లాగ్. సర్ప్రైజ్ ఇద్దాము అనేసి ప్లాన్ చేసాము నేను, నా హబ్బీ. మా అమ్మ స్టడీ అవర్కి వెళ్ళిందన్నమాట. ఇంకా స్టడీ అవర్కి వెళ్ళింది. మా అమ్మకి ఏమని చెప్పామంటే 2-3 డేస్ ఉంది ఇంకా నీ బర్త్డే అని చెప్పాము. అవునా అనేసింది. 1 మంత్ నుంచి అడుగుతూ ఉంది. ఎందుకంటే ఈసారి మంచిగా స్కూల్కి వెళ్తుంది కదా, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బర్త్డేస్ జరుగుతూ ఉన్నాయి, నా బర్త్డే ఎప్పుడు అనేసి అడుగుతూ ఉందన్నమాట. ఈ ఇయర్ అడిగినట్లు ఎప్పుడూ అడగలేదన్నమాట. ఇంకా నేను 1 మంత్ ఉంది అని చెప్పాను, 1 మంత్ క్రితము. ఇంకా డైలీ నోట్ చేసేసుకుంటుంది, ఇంకా ఎన్ని రోజులు అనుకుంటా. ఇంకా నేను చెప్పాను ఇంకా 4 డేస్ ఉంది అంటే, ఇంకా 4 డేస్ ఉందా అనింది. ఇంకా ఆ డే తనకు చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దాము, ఇంకా మెమొరబుల్గా ఉంటుంది. పోయినసారి ఇయర్కి కూడా మేము తన బర్త్డేని మిస్ చేసేసామన్నమాట. వద్దులే, మామూలుగా మన దాంట్లో చేసుకోకూడదు అంటారనేసి ఇంకా అలానే చేయకూడదు అనేసి చేయలేదు. ఎప్పటి నుంచి చేయలేదు అంటే 3 ఇయర్స్ అయిపోయిందేమో చేయకుండా. నేను కంప్లీట్ 3 ఇయర్స్ అయిపోయింది. తన బర్త్డే సెలబ్రేషన్సే లేవు. ఇంకా ఎందుకు ఆసిఫ్ది చేస్తారు కదా అంటే, ఆసిఫ్కి బాగా ఏమంటారంటే ఇంకా తనకు తెలుసు కదా, అందుకనేసి ఇంకా తనది చేసాము. ఇంకా చేసామంటే ఏమంత ఇది లేదు, ఓన్లీ చాక్లెట్స్ ఫ్రెండ్స్కి ఇచ్చొస్తాడంతే. ఆ డే తనకు కూడా బట్టలే కొనియము, ఎందుకంటే ఆ డే మన దాంట్లో చేసుకోకూడదు అంటారు. ఇంకా ఈసారేమో పాపం తను అడుగుతూ ఉంది, 1 మంత్ నుంచి వెయిట్ చేస్తూ ఉందనేసి ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. ఇంకా ఈ వీడియో తనకు మెమొరబుల్గా ఉండాలనేసి తీసుకున్నామన్నమాట. ఎప్పటికీ కూడా ఉంటుంది కదా, ఇప్పుడు గ్యాలరీలో కానివ్వండి వీడియోస్ పెట్టేసుకుంటాము. ఒక్కొక్కసారి నా ఫోన్ పాడైపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా మెమొరీస్లో వేసుకున్న మెమొరీస్ ఇప్పుడు ఉండే ఈ కాలంలో ఇదైపోతుంది. అదే యూట్యూబ్ అయితే మంచిగా ఎత్తి పెడుతుంది. ఇంకా ఎవ్వరు ఏం స్ట్రైక్స్ కాపీరైట్స్ వేయకపోతే మంచిగా నా ఛానల్ నా పిల్లలు పెద్దగా అయ్యేంత వరకు కూడా ఉంటుంది. దయచేసి మీరు అలా చేయకండి, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి చూడండి. సెట్ ప్యార్ Happy birthday to you. Muskan. Nanti itu mati. Happy birthday. Happy birthday. ये ले लगा वो कार्ड को लगा हंदे लो that here ready होती है कबू बोलती है मुस्कान आसिफ तू ले. ఇంకా ఆసిఫ్ నేను విషెస్ చేసాము. ఇంకా నా బర్త్డే ఇంకా 2-3 డేస్ అన్నారు కదా, ఇప్పుడేనా అనేస్తూ ఉంది. నిద్రలో ఉంది తను, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియకుంటుంది. ఎందుకు అంటే చూడండి, బట్టలు చూసి కొంచెం అన్నా స్మైల్ ఇచ్చింది. ఇంకా చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యింది. తర్వాత నాకు 2 డేస్ అని చెప్పారు కదా ఇంకా అని అంటుంది. ఇంకా ఇవి మేము తెచ్చిన బట్టలు, ఇది వచ్చేసి 1500 రూపీస్, 20 రూపీస్ తక్కువ.
1500. సో నా బేబీకి కొంచెం పెద్దగానే తెచ్చానన్నమాట. ఇంకా ఇది బట్టల గురించి కూడా కొంచెం మాకు డిషం అయింది. ఎందుకు అంటే కొంచెం పెద్దగా అవుతాయి, అదే చెప్తున్నారు, చాలా పెద్దగా అవుతుంది అని చెప్పాను, వినదు మీ అమ్మ అనేసి అంటున్నాడు. ఇంకా ఎలా ఉంది సర్ప్రైజ్ అంటే నేను నమ్మనే లేదు, నిజమేనా ఇది అని అంటుంది మా అమ్మ. ఇంకా తన బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా చేసామన్నమాట. మా ఆసిఫ్ చాలా యాక్టివ్గా కేక్ కట్ చేస్తుంటే సాంగ్ పెట్టాలి అనేసి సాంగ్ కూడా పెడుతున్నాడు అన్నమాట. బ్లూటూత్ కనెక్ట్ అవ్వడమే లేదు నా పీసెల్లో. ఇంకేం చేసింది మా అమ్మ, చాక్లెట్స్ ప్యాకెట్ తెచ్చిచ్చాను కదా, ఇంకా అవి చూసుకుంటూ కూర్చుంది. చూడండి, ఇంకా తన ఫ్రెండ్స్కి ఇవ్వాలి, టీచర్స్కి ఇవ్వాలి, అన్నీ ఎవరికెవరికో నేమ్స్ చెప్పుకుంటా మరి ఇలా డబ్బాలో వేసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా సాంగ్ పెట్టాలనేసి చూస్తున్నామన్నమాట. ఇంకా చాలా అయితే మంచిగా సెలబ్రేషన్స్ చేసాము. మా ఆసిఫ్ అంటున్నాడు, నాకు ఎప్పుడు ఇలా సర్ప్రైజ్ ఇవ్వలేదే అంటే, మా అమ్మ బర్త్డే కన్నా మా ఆసిఫ్ బర్త్డే బాగా గ్రాండ్గా చేసేవాళ్ళం అన్నమాట. 3 years 4 years చేసాము, ఆ తర్వాత వాడిది కూడా వదిలేసాము. ఇంకా ఒక్కొక్కసారి చేయకూడదు అంటాం, ఒక్కొక్కసారి పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంకా మనం 1 yearకి ఒకసారి ఇలా సెలబ్రేట్ చేయకపోతే మళ్ళీ వాళ్ళకి ఏం సెలబ్రేట్ చేయగలము అని అనుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా మా అమ్మ కేక్ కట్ చేసింది, తినిపిస్తూ ఉంది. ఇంకా చూడండి ఎంత మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకోలేదు నేను. ఇప్పుడు కొంచెం ఫేస్ మీద కళ వచ్చేసింది. 샛별 నిజంగా మీతో ఒక విషయం షేర్ చేయాలి. ఇలాంటి ఫాదర్ అందరికీ ఉండాలి. ఎంత పెద్ద పెద్ద కోరికలు లేకపోయినా చిన్న చిన్న ఆనందాలు ఇచ్చి మంచిగా చూసుకుంటారు. ఇంకా నా బేబీస్ చేసుకున్న గాడ్ గిఫ్ట్. ఇంకా నిజంగా అదృష్టవంతురాలు అంటారు చూడండి, అలాగా ఎంత బాగా అసలు నా నైటే అనుకోండి, ఇంకా మార్నింగ్ ఎప్పుడు అవుతుంది కదా, ఇంకా ఇప్పటి వరకు 10-15 times చెప్పింటాడు నా హబ్బీ తనకు హ్యాపీ బర్త్డే అనేసి. మా ఆసిఫ్కి అంత ఇది చేయడు, కానీ మా అమ్మకి చాలా మంచిగా చూసుకుంటారు. ఇంకా వీళ్ళ ప్రేమ ఇలాగే కలకాలం ఉండాలనేసి కోరుకొని విష్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. ఇంకా మేము అక్కడి నుంచి స్కిప్ చేసేసి నేను ఆసిఫ్ కేక్ తినేసామన్నమాట. ఆ తర్వాత ఇంకా మా అమ్మ రెడీ అయ్యింది. ఇలా నేను మామూలుగా హెయిర్ వదిలేయచ్చు, కానీ ఈరోజు తనకు ఎగ్జాము. ఇంకా హెయిర్ పడుతూ ఉంటే ఫస్టే పాపం తను స్కూల్కి వెళ్ళాలా వద్దా అనే టైం నుంచి ఇప్పుడు కొంచెం మంచిగా వెళ్తుంది. మళ్ళీ ఏదన్నా డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి నేను ఇలా ప్లాన్ చేశాను అన్నమాట. జడ వేసేసాను. ఇంకా అది కొంచెం డ్రెస్సు పెద్దగానే ఉంది, అదే పట్టుకుంటుంది, మనకేం చెప్పడం లేదు. ఎందుకు అంటే ఏమన్నా చెప్తే మళ్ళీ నా హబ్బీ నన్ను అడుస్తారనేసి పాపం తను ఇంకా పెద్దగా ఉంది, లూజ్ కూడా ఉంది. ఏమంటే మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఇయర్ కల్లా యూజ్ అవ్వాలి, ఇంకా అప్పుడు బాగుంటుంది. తెచ్చేటప్పుడు కొంచెం పెద్దగానే తీసుకురావాలండి, కొన్ని డేస్ యూజ్ అవ్వాలి కదా, అందుకు నేను చెప్తూ ఉన్నాను. ఇంకా ఈ మా అమ్మకి ఎప్పుడన్నా సరే ఏదైనా క్లాత్ తీసుకొని వస్తే ఆ టయానికి పర్టికులర్గా బాగుంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడన్నా వేసుకుందామంటే చిన్నగా అయిపోతాయి. అలా ఉందనేసి ఇలా తెచ్చాను నేను. ఇంకా వాటర్ బాటిల్లో నీళ్ళు పడుతున్నాడు అన్నమాట. ఈ బట్టల గురించి ఏమన్నా డల్గా ఉన్నారా అనేసి నేనే పిలుస్తున్నాను. ఇంకా పాపం పినీస్ పెట్టి ఎలానో అలా మేనేజ్ చేశాడు. ఇంకా నా హబ్బీనే చేశారన్నమాట. వెళ్తూ ఉన్నారు స్కూల్కి.
ఇంకా ఎగ్జామ్ ఉంది, చాలా కొంచెం మంచిగా హ్యాపీగా ఉంది, కొంచెం భయంగా ఉందన్నమాట. ఇంకా ఆసిఫ్కి ఎక్కువ పెద్ద పెద్ద క్వశ్చన్స్, ఈ క్వార్టర్లీ ఎగ్జామ్స్ కదా, ఇంకా సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా అందుకు వాడికి ఏమో కొంచెం నర్వస్నెస్ లాగా ఉంది, మంచిగా రాయాలి ఇది అని చెప్పాను. ఏమో నాకు సరిగ్గా కొంచెం గుర్తుకే ఉండవు, ఎందుకు అనేస్తే ఎందుకు గుర్తుంటాయి, ఆ ఫోన్ చూసి గుర్తుకు తెచ్చుకోలేవు నువ్వు అది ఇది అని అంటున్నాను అన్నమాట. సరేలే వెళ్ళొస్తామనేసి వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చేసి నేను చట్నీ చూపించా కదా మీకు, అది దోశల చట్నీ వేశాను, దోశలు తినేసారు. కొంచెం వ్లాగ్ ఎక్కడో స్కిప్ అయినట్టు ఉంది. ఆ తర్వాత వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయారు కదా. ఆఫ్టర్నూన్ నా రొటీన్ ఇలా ఉంది. ఇంకా నేను స్పెషల్ ఏమన్నా కుక్ చేయాలి అనుకున్నాను కానీ చేయలేదు, స్పెషల్ ఏం చేయలేదు. ఎగ్ కర్రీ చేశాను. ఇంకా వన్ డే పిల్లలిద్దరు ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా ఫుడ్ తెచ్చుకొని లేదా చేసుకొని తిందాము అని ఫిక్స్ అయిపోయానన్నమాట. ఇంకా ఎగ్ కర్రీ అన్న చేద్దాము అని చెప్పున, ఇంకా ఏమన్నా తెస్తారేమో చికెన్ అనుకున్నా. ఇంకా అటు నుంచి అటే పనికి వెళ్ళిపోయారన్నమాట. ఇంకా తను కూడా పనికి వెళ్తే అస్సలు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకులే మరి ఎప్పుడన్నా ఒకసారి తెచ్చుకుందాము అనేసి ఇంకా ఏదన్నా చేయాలి కదా అని ఎగ్ చేశాను. మా అమ్మ ఎగ్ చాలా బాగా తింటుంది, చికెన్ కూడా తినదు. ఇంకా నేనేమో ఎగ్ పలావ్ చేద్దాము అనుకున్నాను. ఇంకా మా అమ్మ వాళ్ళు ఫోన్ చేశారన్నమాట, విషెస్ అవి ఇవి ఊరికి రా అలా మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఇంకా టైం చాలా అయిపోయింది, ఇంకా ఎగ్ బిర్యానీ చేయడానికి టైం సరిపోదు అనేసి ఇంకా నేను ఫాస్ట్గా రైస్ పెట్టేసుకున్నాను. మా అమ్మ వాళ్ళతో మాట్లాడేటప్పుడే రైస్ పెట్టేసుకున్నాను. ఆ రైస్ అదే స్టవ్ మీద పెట్టిన తర్వాత ఆ రైస్ కుక్ అయిన తర్వాత ఆ టయానికి నాకు గుర్తుకొస్తుంది, అయ్యయ్యో 3 ప్యాకెట్స్ కట్ తెప్పించాను, ఎగ్ బిర్యానీ అన్నా చేయొచ్చు కదా, పలావ్ లాగన్నా చేయాలి, ఏంది ఇలా చేసేస్తా అంటే ఇంకా సరిగ్గా ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తానో నాకే అర్థం కాదు. అన్ని అంట్లు వాష్ చేసేసాను మా చెల్లితో మాట్లాడుకుంటా. ఒక్క పని అయిపోయింది దేవుడా అనుకున్నా. ఇంకా ఆ తర్వాత ఫాస్ట్గా లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. నా హబ్బీ వచ్చేసారన్నమాట. ఇంకా పాపం తను బూస్ట్ అడిగింది నాకు. ఇంకా నేనేమో పిల్లలు వచ్చేస్తారు, ఇంకా ఈ డే కొంచెం లేజినెస్ అయిపోయింది. ఇంకా అందరు కాల్ చేశారు, మాట్లాడారు. నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టాను కదా, ఇంకా అందరూ విషెస్ చెప్పారు. కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పలేదు. ఇంకా ఉండనిలేండి, ఇంకా అందరు ఒకేలాగా ఉండాలి అనేది రాంగ్. మనకు ఇంకా కొంతమంది చెప్పలేదని బాధపడకూడదు, ఇంకా వాళ్ళ బిహేవియర్ అది మనకు తెలియదు. ఇంకా ఇక్కడ వచ్చేసి జీలకర్ర, ఆవాలు, మినప్పాలు అన్నీ వేసి పెట్టుకుంటానని షేర్ చేస్తాను కదా. ఇంకా ఆనియన్స్, టమాటోస్ కట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ కర్రీ అన్న ప్రిపేర్ చేద్దాము. ఎంత ఫాస్ట్గా చేశానంటే నాకే తెలియదు, అంత ఫాస్ట్గా చేశాను. లేకపోతే నేను అన్ని కట్ చేసుకునేంత వరకు గ్యాస్ స్టార్ట్ చేయను. ఇంకా ఎగ్ ఒక పక్కన బాయిల్కి పెట్టేసుకున్నాను. కుక్కర్లో పెట్టేస్తే తొందరగా అవుతుంది అనేసి ఇలా కుక్కర్లో పెట్టేసుకున్నాను అన్నమాట. దీని హ్యాండిల్స్ వెళ్ళిపోయాయి, అయినా నేనేం చేశానంటే ఇంకా ఇలానే యూజ్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఎంత పెట్టించినా ఎందుకో నా చేతుల్లో వెళ్ళిపోతాయో ఏమో అర్థం కాదు. నా హబ్బీకి చెప్తే ఇంకా అదే అంటారు, ఎన్నిసార్లు వేపియాలి అనేసి. ఒక్కసారి వేపించి 5 years అయింది, ఇప్పటి వరకు దానికి హ్యాండిల్సే లేవు. కొత్తది కొనుక్కున్నాను కానీ ఇది కూడా ఎందుకు పక్కన పెట్టాలి, యూజ్ అవుతుంది కదా అనేసి ఇలా యూజ్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఇక్కడ టమాటో కర్రీ అనుకోవచ్చు, మీరు ఎగ్ కర్రీ కూడా అనుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో ఎగ్ వేస్తున్నాను కదా. నిజంగా మీరు ఇలా అందరు చేస్తారులే, కాకపోతే నేను చేసేది మీతో షేర్ చేసుకోవాలి కదా నా వ్లాగ్స్లలో అనేసి ఇలా మీతో షేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట. టమాటో కర్రీ, ఎగ్ కర్రీ ఇంకా సూపర్ వచ్చింది. నేను అస్సలు ఈ కర్రీ అనేది తినను, ఓన్లీ ఎగ్ మాత్రమే తింటాను. అలాంటిది ఈసారి మంచిగా కుదిరింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి వాష్ చేసేటివి, అవి చేయాలి. ఇంకా మిర్చి తెచ్చారన్నమాట, మా ఆసిఫ్ పొద్దున తెచ్చాడు. ఇంకా అవి కట్ చేసేసి మంచిగా ఒక బాక్స్లో స్టోర్ చేయాలి అనుకున్నాను. ఇంకా వ్లాగ్ లెంతీ అయిపోతుంది, మళ్ళీ మీకు బోర్ అవుతుంది అనేసి నేను నెక్స్ట్ వీడియో అవి షేర్ చేసుకుంటాను మీతో, ఓకేనా. ఈ డే వ్లాగ్ కూడా లేట్ అవుతుంది, ఎందుకు అంటే నిన్న ఎడిటింగ్ చేయలేదు, కొంచెం హ్యాండ్ పెయిన్, ఇంకా నా హబ్బీ ఇంట్లోనే ఉండే, ఇంకా ఎక్కడ రికార్డింగ్ చేసేది అనేసి చేయలేదు.
కొంచెం లేట్ అయ్యింది. ఈ ఒక విషయం షేర్ చేయాలా మీకు. ఇంకా ఏమైంది అంటే మా అమ్మ ఇంకా వెళ్ళిపోయింది కదా స్కూల్కి. ఆ తర్వాత లంచ్ ఇలా ప్రిపేర్ చేశాను కదా. ఏమవుతుంది అంటే మన వీడియోస్ ఏదన్నా మ్యాటర్ లేనిదే చూడడం లేదు. నిజంగా నాకే బలా ఇదే అయిపోయింది. మన వ్లాగ్ వచ్చినప్పుడు ఏదో ఒకటి మ్యాటర్, నేను కూడా అలాగే లేని మ్యాటర్ లేనిదే ఏ విషయంలోకి వెళ్ళను. అలాగా మన వ్లాగ్స్లో ఏదో మసాలా లేకపోతే చూడడం లేదు అనుకొని నేను థాట్ వచ్చింది. నిన్న వీడియో సూపర్గా ఉంది కానీ నా తమ్లైన్ వల్ల ఎవరు వాచ్ చేయలేదు. ఆ తర్వాత తమ్లైన్ మార్చా, ఇంకా 18 మెంబర్స్ చూశారు. తమ్లైన్ మార్చిన తర్వాత 59 మెంబర్స్ వచ్చేసారు. సో ఏదో మసాలా విశేషాలు షేర్ చేస్తూ ఉంటాను కానీ ఎందుకులే వేరే వాళ్ళ మీద పడి ఏడుస్తే మనకేమొస్తుంది అని నేను ఇంకా అంటే నేనేం అబద్ధాలు ఏం మాట్లాడాను. వేరే వాళ్ళ గురించి తిట్లు గిట్లు ఆ వల్ల ఏం చేయను అన్నమాట. ఉన్నదే మీతో షేర్ చేసుకుంటాను అన్నమాట. ఇప్పటి నుంచి డైలీ షేర్ చేయాలి అనుకుంటాను. మళ్ళీ నా ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అయితే అదొక తలకాయ నొప్పి. ఇప్పుడే నేను ఒక ఛానల్ పోగొట్టేసుకున్నాను. ఇంకా న్యూ ఛానల్స్ 3 అయితే పోయాయి అన్నమాట. ఇంకా దాని గురించి నేను ఈసారి ఇది చేయడం లేదన్నమాట. మీరేం చేశారు లంచ్ రొటీన్ షేర్ చేసుకోండి. ఇంకా ఎగ్ బాయిల్ అయిపోయాయి. ఐస్ అది ఉంటుంది కదా ఐస్ క్యూబ్స్, అవి వేస్తే తొందరగా దీని తోలు అనేది తొందరగా తీయవచ్చు. ఇంకా వేడిగా నేనైతే కొంచెం వేడి అయినా కూడా పట్టుకుంటే నాకు అస్సలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అమ్మంట మా అమ్మ అన్న కొంచెం బాగా వేడి నీళ్ళు అలా పట్టుకుంటుందేమో కానీ వేడి వస్తువులు నేను అస్సలు పట్టుకోలేను. ఇంకా ఈ ఎగ్స్ అయితే ఇలా తీసేసుకొని దీని మీద కొత్తిమీర చల్లి పెట్టేసా ఫస్టే. ఎగ్ కర్రీలో మసాలా, ధనియాల పొడి, మ్యాగీ మసాలా వేసాను, అందుకే సూపర్గా ఉండింది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఆ తర్వాత ఎగ్ వేసేసి ఇలా మంచిగా కలిపేసుకున్నాను. ఇంకా మనకు ఆయిల్ అనేది వదిలేస్తుంది చూడండి, అప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్టు. ఆ తర్వాత నాకు చెప్పాను కదా నేను టమాటో కర్రీ తినను అనేసి, నేను తినను అందుకనేసి నాకు దోశలు వేసేసుకుంటున్నాను. కానీ నేను ఎగ్ తినేటప్పుడు కర్రీ కొంచెం చెక్ చేశాను, సూపర్ అనిపించింది. ఇంకా టమాటోస్ కూడా లేవు, మంచిగా అనిపించింది నాకు. నేను కూడా కొంచెం తినేసాను. ఇంకా నా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. నా హబ్బీ వెళ్ళి పిలుచుకొని వచ్చేసారు. పాపం తనకి బూస్ట్ పెట్టియమంటే ఇంతవరకు చేశాను పాపము. ఇంకా తను సినిమా చూసుకుంటా మర్చిపోయారు. ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత పెట్టించానులేండి, అది వేరే విషయము. మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇక్కడ. ఆ తర్వాత స్కూల్లో చాక్లెట్స్ పిల్లలకి ఇవ్వలేదంట, ఎగ్జామ్స్ ఉన్నాయనేసి ఇంకా టీచర్కి ఒక్కదానికి ఇచ్చింది. ఆసిఫ్ రాలేదు నా వెంబడి, నేను వేరే టీచర్స్కి చాక్లెట్సే ఇవ్వలేదు అని అంటుందన్నమాట. ఇంకా వచ్చిన వెంటనే బట్టలు అయితే చేంజ్ చేసేసింది. ఇది కొత్త ఫ్రాకే, మా తమ్ముడు పెళ్ళిలో తీసుకున్నాను, అప్పుడు వేయలేదు, ఇప్పుడు వేసుకుంది. ఇంకా వద్దులే అమ్ము మామూలుగానే వేసుకో అంటే, లేదు తప్పకుండా వేసుకోవాల్సిందే అనేసి వేసుకుంది. ఈ యంత్రం తీయచ్చు కదా అనుకోవచ్చు, తీయను. మళ్ళీ ఏమో నాకు ఒక భయము, మళ్ళీ ఎక్కడ జ్వరం వచ్చేస్తుందో అనేసి. ఇంకా అందుకనేసి నేను బర్త్డే ఉన్నా కూడా నా హబ్బీ తీసేయి అని చెప్పినా కూడా నేను తీయలేదు. ఇంకా ఈ మంత్ లాస్ట్కి తీద్దాంలే అనేసి అలా పెట్టేశాను. ఎందుకంటే తన బర్త్డే కదా, ఇంకా అవి కాకుండా సంవత్సరాలవి కూడా అవుతాయి కదా, ఇంకా అది తీస్తే మళ్ళీ ఏమన్నా వెనక్కి వచ్చేస్తుందా ఏమో జ్వరం అనేసి. ఎందుకు అంటే తను అలా డల్గా పనుకుంటే నాకు అసలు పిల్లలకి ఏమన్నా అయితే మనం చూడలేము. అందుకనేసి ఇంకా తగ్గింది దేవుడా, ఇంకా తనకు అది తీయాలి అంటే మళ్ళీ ఏమో జ్వరం వస్తుంది అన్నట్టు నాకు కొంచెం ఫీలింగ్. ఇక్కడ ఎగ్ కర్రీ, అలాగే పల్లీల పొడి అంటారా బుట్కా అంటారా మీరు ఏమంటారు, మేమైతే బుట్కా అంటామన్నమాట. మార్నింగ్ చేసిన చట్నీతో దోశలు తినేస్తాను నేను. ఇంకా ఎగ్ కర్రీ రైస్ అయితే నా హబ్బీకి పిల్లలకి పెట్టేస్తున్నాను ఇక్కడ. మీకు నా బ్లాగ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి నేను వీడియో లాస్ట్లో అడుగుతూ ఉన్నాను, లేకపోతే వ్లాగ్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి సబ్స్క్రైబ్ చేసుకొని ఇదే చెప్తూ ఉంటాను, ఓకేనా. ఎప్పుడన్నా సరే నా వ్లాగ్స్ నెగిటివిటీగా మాత్రం చూడవద్దు, నువ్వు మంచిగా ఉంటే పాజిటివిటీతో చూస్తావన్నమాట. ఎప్పుడు నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి, మీకు కూడా మంచిది కాదు, ఓకేనా. మంచిగా చూడండి. అన్నీ ఇప్పుడు ఏదో మైనస్ పాయింట్స్ వెతుక్కుతూ ఉంటారు, మైనస్ వదిలేసేయండి, ప్లస్ చూడండి. మీరు కూడా హ్యాపీగా ఉంటారు, మీతో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, ఓకేనా.
సో ఇలా 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 నా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా నా పిల్లలు తినేసారు. స్కూల్లో వదిలేయాలి, ఇంకా ఈ ఫ్రాక్ కూడా చాలా పెద్దగా ఉంది అని చెప్తూ ఉన్నాడు ఆసిఫ్. ఇంకా నా హ్యాండ్ బ్యాగ్ మా అమ్మకి గిఫ్ట్ ఇచ్చేసాయి, ఈ డేనే యూస్ చేస్తుంది. ఒక్కరోజు నేను తీసుకొని వెళ్ళాను ఊరికేమో, ఎక్కడికో ఒక్కసారి యూజ్ చేసా అంతే. ఇంకా మా అమ్మకి ఇచ్చేసే హ్యాండ్ బ్యాగ్, దాంట్లో నా డబ్బులు పెట్టుకైంది తీసుకొని. అయ్యయ్యో అని నేను చూస్తూ ఉన్నాను. ఇంకా చాక్లెట్స్ అయితే బ్యాగ్ నిండా అవే ఉన్నాయి, అదే చూపిస్తూ ఉందన్నమాట. ఇంకా ఈ బ్యాగ్ వచ్చేసి అమ్మకి గిఫ్ట్ ఇచ్చేసాను. తను ఎప్పుడైనా చూసుకున్నా కూడా అమ్మకి ఎన్ని ఇయర్స్ అని, ఇయర్స్ చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు పాపవి. ఇప్పుడు 8 కంప్లీట్ అయ్యి 9 పడ్డాయి మా అమ్మకి. ఇంకా ఆ తర్వాత తను ఎప్పుడన్నా చూసుకోవడానికి వీడియో ఉంటుంది. ఈమె చూడండి రబ్బర్ బ్యాండ్తో రింగ్ చేసింది, ఎలా ఉందో. అన్నీ చాక్లెట్స్ వేసుకొని వెళ్తుంది. కొన్నన్నా ఇంట్లో పెట్టు, ఊరికే అన్నీ తినేస్తుంది. వేరే వాళ్ళకి ఇస్తుందో లేదో తెలియదు, కానీ తినైతే మాత్రం పలా తినేస్తుంది. ఇంకా మా ఆసిఫ్ కొన్ని ఎత్తి పెట్టేసి అని చెప్తే కొన్ని తీసింది. ఆ ఫేస్ చూడండి డల్గా అయిపోయింది. ఓకేలేండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.